హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్ చేసేయండి. సో ఇంకా లంచ్ టైం వచ్చిందంటే ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉంటాం. అందులోనూ హెల్తీగా ఆలోచించాలి, అలాగే తినేటట్టుగా ఉండాలి అన్నట్టుగా ఈరోజైతే క్యాబేజ్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి. సో మా అబ్బాయికి అంతగా ఇష్టం ఉండదు, నాకు కూడాను అంతగా నచ్చదు. కాకపోతే ఈ మధ్యన తింటున్నాను మంచిగానే, అన్ని కూరలు తింటున్నానులేండి. ఓకేనా? అంటే కూరలు తినడం కొంచెం నాకు ప్రాబ్లమే. కాకపోతే కొన్ని కొన్ని హెల్త్లో ఆలోచిస్తూ తింటూ ఉంటాను. సో ఈరోజు మా లంచ్లోకి ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. క్యాబేజ్ ఇంకా పెసరపప్పు కర్రీ చేద్దామనేసి. దానికోసం ఫస్ట్ అయితే పెసరపప్పుని వేపేసుకున్నాను. ఒక క్యాబేజ్ బుట్టని అయితే తీసేసుకున్నానండి, అది మంచిగా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి ఫ్రై కదా, దానికోసం నేను ఎక్కువ శాతం ఎండుమిర్చినే వాడుతూ ఉంటానన్నమాట. సో ఇవన్నీ వేసి రెగ్యులర్గానే తాలింపు అయితే వేసుకోవాలి. ఎప్పట్లాగానే ఆవాలు, జీలకర్ర సేమ్ తాలింపుకి ఏవైతే వాడుకుంటాం అవి. సో ఇలా ఫ్రై చేసుకున్న దీనిలోకే క్యాబేజ్ బుట్టని తరుక్కున్నాం కదా సన్నగా, అదంతా వేసేయాలన్నమాట. నేను ఇక్కడ కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను. మళ్ళీ కళాయి నింపుగా వేసుకున్నామంటే టర్న్ చేసుకోవడానికి కష్టం. అంటే మళ్ళీ ఇంకా కింద అడుగున్న ఉల్లిపాయలు అవన్నీ మాడిపోతాయి అనేసి కొద్దిగా వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను అనమాట క్యాబేజ్. సో అలా అయితే మనకి కింద మాడకుండా ఉంటుంది, పైన కూడా కలుస్తుంది అనమాట. సో అంటే వంటలు చేస్తూ 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 కొన్ని అలవాట్లు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కదండి. అలాగే కొన్ని టిప్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే చేస్తూ ఉంటాం కదా డైలీ రొటీన్గా వంటలు అయితే. సో మీకు ఎలాంటి కూరలు అంటే ఇష్టమో చెప్పండి. నాకు మ్యాక్సిమం కూరలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. నాన్ వెజ్ తింటానండి, బాగా తింటాను. అయితే కూరలు అయితే వంకాయలో ఎటువంటి వెరైటీలు చేసినా సరే చాలా చాలా ఇష్టం అన్నమాట. పప్పు ఏది చేసినా, సాంబార్ చేసినా, మామూలుగా ఏ పప్పులు చేసినా సరే ఇష్టమే. చారులు అంటే కొంచెం ఓకేలే, కాంబినేషన్ చూసుకుంటాను అనమాట. ఫ్రై ఉంటే ఇలా తినేస్తానమాట, లేదు అంటే కొంచెం ఆలోచిస్తాను. నా లంచ్ టైం ఎప్పుడు ఏదైనా కర్రీ ఇంకా చారు ఏదైనా ఉంటే హ్యాపీగా తింటానన్నమాట. అది మనకి శ్రావణం, కార్తీకం ఇలాంటివి వచ్చాయంటే అబ్బా అనిపిస్తుంటుంది. అబ్బా ఏం వండుకోవాలా అనేసి. అందులోనూ నాకు కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నాకనే కాదులేండి, ఇంట్లో మా వాళ్ళందరూ నేను ఏది చేసినా సరే తింటారు. కాకపోతే నేనే కొంచెం. సో ఇప్పుడైతే దీనిలోకి పెసరపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని పెసరపప్పు కొంచెం ఉడకాలి కాబట్టి, ఎందుకంటే ఉడికించుకోలేదు కాబట్టి దీనిలోనే ఫ్రై అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకు అనంటే చెప్తున్నాను కదా, నేనే ఇష్టపడని దాన్ని కూడా ఇష్టంగా తింటున్నానంటే ఇలాంటి వెరైటీలు కొంచెం చేసుకుంటుంటే ఇష్టంగా కొన్ని తినేస్తూ ఉంటానన్నమాట. సో చెప్తున్నాను కదా, ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా నచ్చి తింటారు. ట్రై చేయండి. సో కొంచెం క్యాబేజ్ అంటే
వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది కాబట్టి అలా మూత పట్టి స్లోలో మగ్గించినట్లయితే అదే వాటర్తో పెసరపప్పు కూడాను ఉడికిపోతుందన్నమాట. ఉడికిపోవడం అంటే మరీ అంత సాఫ్ట్గా అయితే అయిపోదులేండి, కొంచెం పలుకు పలుకుగా ఉంటుంది, తినేటప్పుడు తగులుతూ ఉంటుంది పప్పు కూడాను. అలానే పచ్చిపప్పు తిన్నట్టు అయితే ఉండదులేండి. దీనిలోకి కాస్త ఉప్పు వేసుకున్నాం కదండి, ఉప్పు మంచిగా కలుస్తుంది. అంటే వాటర్ ఇంకా ఏమైనా ఉన్నానో ఎక్స్ట్రా వాటరు క్యాబేజ్ బుట్టలో వచ్చేస్తుంది అనమాట. సో ఇలా స్లో ఫ్లేమ్లో మగ్గిస్తూ ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికిన తర్వాత మూత తీసి చూసారా, కర్రీ నింపుగా వేసానా బుట్ట, అది మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. కొద్దిగా అవుతుంది అనమాట. ఏవైనా ఫ్రైలు మనకి చూడడానికి ఇంత కనిపిస్తాయి కానీ వేపేటప్పటికి కొంచెం అయిపోతాయి. ఇందులోనే నేను పసుపు, కారం మన ఇష్టమండి. మిరపకాయలు సరిపోతుంది కారం అనుకునే వాళ్ళకి సరిపోతుంది, పసుపు వేసుకుంటే సరిపోతుంది. లేదు ఇంకా కొంచెం స్పైస్ తింటాము అని అంటే కొంచెం చిన్న స్పూనుడు వేసుకుంటే సరిపోతుంది అనమాట. చివరాకర్లో ఇంకా కొబ్బరి తురుముని యాడ్ చేసేసుకుంటే మంచి పెసరపప్పు క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా కూడా ఉంటుంది. అలా ఒట్టినట్టునే తినేయచ్చు, అంత బాగుంటుంది. సో ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా. సో దీనికి కాంబినేషన్ అయితే నేను పెరుగు చారు చేసుకున్నాను, అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇంకా ఎమ్మీ పెసరపప్పు క్యాబేజ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా షిఫ్ట్ చేసేసుకున్నాను అనమాట. ఇలా చల్లగా వెదర్లో ఇలాంటి కర్రీలు చేసుకుంటూ అప్పుడే వేడి వేడి అన్నంలో కలుపుకుంటూ తింటూ భలే ఉంటుందండి. సో ఇంకా దీనికి కాంబినేషన్గా పెరుగు చారు చేసుకుంటున్నాను. అంటే సింపుల్గా చేసుకుందామని ఇలా రసం, పప్పులు ఇవన్నీ మీకు చూపిస్తూనే ఉన్నాను కదా. సో ఈసారి పెరుగు చారు చూపిద్దామనేసి చూపిస్తున్నాను. అంటే ఎవరైనా బేబీకి వంట చేసేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కొన్ని కాంబినేషన్స్ చూపించేస్తుంటే అంటే ఏ ఫ్రైలకైనా ఏంటికైనా దానికి తగ్గట్టు వంటలు చూపించాను అనుకోండి, హ్యాపీగా మీరు కూడాను లంచ్ టైం అయ్యేటప్పుడు ఈజీగా పిక్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా కొన్ని అయితే ఇలా చూపిస్తున్నాను. సో ఇలాంటి కాంబినేషన్లో పెట్టండి వీడియోలు అని అంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడైతే పెరుగు చారు కోసం 1/2 లీటర్ పెరుగు అయితే తీసుకున్నాను. దాన్ని మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాను అనమాట. సో దానికి తాలింపు కోసం కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులోనే మినప్పప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు చిన్న ముక్కలండి, మరీ అంత పెద్దవి కాదు, చాలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు ఆనియను, అలా అంటే ఉల్లిపాయ వేసుకున్నట్లయితే అక్కడక్కడ మనకి చారులో అక్కడక్కడ తగులుతుంటుంటే భలే ఉంటుందన్నమాట. సో ఉల్లిపాయ తినము అని అనుకుంటే వెల్లుల్లి ఒకటి వేసుకున్నా పర్వాలేదు. సో ఇంకా దానికి అల్లం కూడా, వెల్లుల్లి కూడాను చక్కగా దంచేసి వేసేసుకున్నాను అనమాట. ఒక ఫుల్ వెల్లుల్లిపాయ రెబ్బ మొత్తం తీసేసుకున్నానండి. అది మొత్తం దంచేసుకొని ఇలా వేసుకున్నాను అనమాట. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడే అరోమా భలే వస్తుంది. అప్పుడే మనకి ఏదైనా చారు కానీ పప్పు కానీ చేసేటప్పుడు తాలింపులోనే మనకి చారులు ఫ్లేవర్ తెలిసిపోవాలన్నమాట, అంత కమ్మగా అనిపించాలి. సో వంటల్లో ఇలా అంటే ఫీల్ తెలుస్తూ ఉండాలన్నమాట. సో ఇంకా చివరి ఆఖరిలో కొంచెం అంత కొత్తిమీర కూడాను కట్ చేసి వేసేసుకున్నాను. పచ్చిది వేసుకున్నట్లయితే బాగుంటుంది, అంటే అలా ఫ్రై చేయకుండా అలా బాగుంటుంది. కాకపోతే నాకు ఫ్రై చేస్తేనే ఇష్టం అండి.
అలా వేసుకుంటాను. లేదంటే మీరు చివరాఖరిలో దీనిలోనే వేసుకోవచ్చు. పెరుగు చారు అంతా రెడీ అయిపోయిన తర్వాత దానిలోనే వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇందులోనే వేసుకుంటాను, అన్నీ ఫ్రై అయిపోవాలి అన్నట్టుగా. సో ఇప్పుడైతే దీనిలోనే కొంచెం చిటికెడు పసుపు అయితే వేసేసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. తగ్గట్టుగా యాడ్ చేసుకుంటాను, సరిపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మంచిగా చిలకరించుకున్న మజ్జిగ మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఆ పెరుగులోనే కాస్త వాటర్ వేసి కలిపేసుకొని మజ్జిగలా చేసుకొని ఈ పెరుగు చారులో అదే ఈ తాలింపులోకే వేసేయాలన్నమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసేసి ఈ మజ్జిగ అనేది ఇందులో పోసేయాలన్నమాట ఈ తాలింపులోకి. ఇది మరిగించాల్సిన అవసరం అయితే లేదు. అంతేనండి, సింపుల్ పెరుగు చారు విత్ క్యాబేజ్, పెసరపప్పు, కొబ్బరి కర్రీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ మాత్రం భలే ఉంటుంది. ట్రై చేసుకోండి, హ్యాపీగా మీ లంచ్ని ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మళ్ళీ మీరు నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.